నగరంలో ఉన్న సుందరయ్య కాలనీకి మనం సిపిఎం పార్టీగా రావడం జరిగింది. ఇంటింటి సిపిఎం సర్వేలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయాలు ఏంటంటే, మొన్న వచ్చిన వరదలకు మొత్తం కుటుంబాలతో సహా చాలామంది ఇంట్లో ఉన్న సామాను, బియ్యము, ఎన్ని సామాను ఉందో అన్ని కొట్టుకపోయింది అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఉంటున్న 23 కుటుంబాలు గతంలో ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్ గారికి మెమరాండాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడే హామీ ఇస్తున్నారు తప్ప మా సమస్యను పట్టించుకోవట్లేదని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. వరదలు వచ్చినప్పుడు ఒక 2 రోజులు మాత్రమే హాల్లో ఉంచుకొని 2 పూటలు భోజనం పెట్టి ఆ తర్వాత మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోవాలని చెప్పడం జరిగిందట. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళ ఓటింగ్ వినియోగించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మీరు ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెంట ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే రేపు రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇక్కడ ఉన్న స్థానికులకు పట్టాలు ఇచ్చి స్థలం మార్పిడి చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. లేదంటే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.